జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇది మీరు ఇంకా చాలా స్పష్టంగా మీరు చెప్పగలుగుతారు. బేసికల్లీ ఒక రిచువల్స్లో భాగంగా మనము ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఉత్సవాలు జరిగినా ఏది జరిగినా కానీ కాషాయపు జెండాలు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ, ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. కరెక్ట్. బట్ కేరళలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటే కేరళలో ఉన్నటువంటి టెంపుల్స్కి సంబంధించినటువంటి వెళ్ళయాని టెంపుల్లో యాక్చువల్లీ ఆటుకాల్ పొంగాల సార్, అది ఫెస్టివల్ పేరు నాకు కరెక్ట్గా పలకడం రాలే. ఆటుకాల్ పొంగాల అని టెంపుల్ ఉంది అక్కడ ఆటుకాల్ టెంపుల్, దేవీ క్షేత్రం ట్రివాండ్రం. అక్కడ ఈ సాఫ్రాన్ ఫ్లాగ్స్ అన్ని తొలగించేశారు. అది దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అసలు కాషాయపు జెండాలు పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంటి నాకు అర్థం కాలేదు. అండ్ ఆ టెంపుల్ ఏంటి ఒకసారి వివరాలు చెప్తారా? ఆటుకాల్ పొంగాల అనేది మన త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి గుడి. ఆటుగాల్ పొంగాల. పొంగాల అంటే మన పొంగాలు చేస్తారు కదా, అది నార్మల్ లైక్ తమిళనాడులో చేస్తారు, మనం పొంగల్ తయారు చేస్తారు. ఆటుగాల్ పొంగాల అని చేస్తారు, చాలా పాత రిచువల్ అది. అదేం చేస్తారంటే ఈ టెంపుల్ త్రివేంద్రం సిటీలో అనంత పద్మనాభ గుడి పక్కనే ఉంది, ఇది దగ్గరే ఉంది. అక్కడి నుంచి అక్కడ మహిళలు ఈ స్పెసిఫిక్ పొంగాల రోజు యాజ్ పర్ ద స్టార్ అండ్ ఆల్ దట్ మలయాళం క్యాలెండర్ క్యాల్కులేషన్స్, ఆ రోజు వచ్చి ఆ గుడి బయట నుంచి కిలోమీటర్ 5-10 కిలోమీటర్ల దాకా ఈ పొంగాల పెట్టుకుంటారు అందరూ. కొంతమంది అయితే 2 రోజుల ముందు వచ్చే ప్లేస్ పట్టుకుంటారు, బయట రోడ్డు మీద చాలా అక్కడక్కడ వెళ్తూనే ఉంటుంది. సో మెయిన్ సెరమనీ మొదలయ్యేది ఏంటంటే మన దగ్గర కూడా చేస్తారు. ఇప్పుడు బొలారం అయ్యప్ప టెంపుల్ ఉంది, లాల్ బజార్ అయ్యప్ప టెంపుల్ నడుస్తుంది, చాలా మటుకు ఇక్కడ ఉన్న మలయాళీ ష్రైన్స్లో నడుస్తుంది. అది కూడా అదే రోజు, ఈసారి సండే జరుగుతుంది అది ఆటుగాల్ పొంగాల. ఈ ఆటుగాల్ పొంగాలకి వీళ్ళేం చేశారంటే కాషాయ జెండాలు కట్టారు ఆ రూట్లో అంతా. అంటే తెలియాలి కదా మీరు ఎక్కడ కూర్చుంటారని ఆ రూట్లో కట్టేసుకున్నారు. ఏం లేదు కాషాయ జెండా, దాని మీద జై శ్రీరామ్ లేదు, ఏం లేదు, ఓన్లీ ప్లెయిన్ కాషాయ జెండా. అది తీసేశారు. ఇది ఫస్ట్ టైం కాదు జరిగింది, నాకు గుర్తున్నట్టు దీనికన్నా ముందు కూడా 2-3 సార్లు జరిగింది. ఇదే కేరళ, నార్దర్న్ కేరళలో ఒకసారి జరిగింది. ఇది వచ్చి కాషాయం తీసేయమన్నారు. కాషాయం జెండా పెట్టకూడదంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అడిగారు దానికి ఏం ప్రాబ్లం అని అడిగారు కేరళ గవర్నమెంట్ దగ్గర. కాషాయంకి ప్రాబ్లం ఏంటి మీకు, అది ఏమైనా రిలీజియస్ స్లోగన్ రాస్తుంటే ఇంకో మాట మీరు చెప్పారు. రిలీజియస్ స్లోగన్ కూడా రాస్తాము, తప్పేంటి? అదే రిలీజియస్ రిచువల్ అది, అంతే. అదే మీరు జై శ్రీరామ్ అని పెడితే అది మనం చూసాం. మన ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు అందరు ఇంట్లో కట్టుకుని, నేను కూడా కట్టాను ఇంటికాడ. అది హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిది తీసుకొని తిరుగుతాం మనం. అది కానీ కేరళలో ఒక యూనిక్ ప్రాబ్లమ్ సాయి గారు, మన అందరికి మనం చెప్పుకుంటే నేను చాలా టైర్డ్ అయిపోతాను. ఎవ్రీ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ మనం కేరళ గురించి మాట్లాడతాం. నేను అక్కడి నుంచి మొన్ననే వెళ్ళొచ్చాను, వారం ముందు కేరళకి వెళ్ళొచ్చాను నేను. అక్కడ ఎట్లా అంటే మీరు హిందూ అంటే దే హేట్ యూ, హిందూ కస్టమ్స్ అండ్ రిచువల్స్ దే హేట్ యూ. ఇది వీళ్ళ మేజర్ ప్రాబ్లం అన్నమాట వీళ్ళది. సో ఈ ప్రాబ్లమ్ని అరకట్టడానికి ఒకటే రూట్ ఏమిటంటే దే హ్యావ్ టు గో హెడ్ ఆన్ విత్ దెమ్. అది అక్కడున్న హిందూ సంస్థలు చేస్తున్నాయి. ఇప్పుడు నిన్న కూడా జరిగిన దానికి వీళ్ళేం చేశారంటే ఒక ప్లేస్లో కాషాయ జెండా 5-6 కట్టేస్తే తీయకుండా ఏం చేస్తారు, దాని మీద పినరాయి విజన్ ఫ్లెక్స్ తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు గుంజేసుకున్నారు. వీళ్ళు వచ్చి మొత్తం పోలీసు వాళ్ళతో లాఠీ చార్జ్ అది ఇది గొడవ జరిగి మొత్తం గుంజేశారు అది కంప్లీట్గా. సో ఈ ఎపిసోడ్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే కేరళలో హిందువులు అంటే మిగతా ముస్లిం రిలీజియస్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఈద్ టైంలోనో రంజాన్ టైంలోనో ఇఫ్తార్ టైంలో అన్నీ ఇట్లాంటి గ్రీన్ జెండాలు కట్టుకుంటారు, ఎవరికి ప్రాబ్లం లేదు అక్కడ. క్రిస్టియన్ వాళ్ళకి, మైనారిటీ గ్రూప్స్కి వాళ్ళ చర్చ్ వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఉంటుంది అక్కడ. SNDPకి ఎల్లో కలర్ ఫ్లాగ్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫెస్టివల్ టైంలో అన్ని రోడ్డు మీద మొత్తం కట్టేసుకుంటారు వాళ్ళు. అంటే మీరు ఇదంతా తీస్తారా? ఈ హిందువులు దానికి మాత్రమే మీకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు వస్తుంది? మిగతా రిలీజియన్స్లో రాదా ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే ఇవి కడితే వేరే మతం వాళ్ళు ఇబ్బంది పడతారంట. నాకు అర్థం కాదు అది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆటుకాల్ పొంగాల అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది, ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్ ఆన్ అ సింగిల్ డే అట్ అ సింగిల్ ప్లేస్ అని. 25 లక్షల నుంచి 30 లక్షల మహిళలు వస్తారు అక్కడ ఆ రోజు త్రివేంద్రంలో. అంత పెద్ద ఫెస్టివల్కి కాషాయ జెండాలు కడితే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? రేపు ఇది కాషాయ డ్రెస్ వేసుకొని వస్తే మళ్ళీ అది కూడా తీసేసేమంటారా? అది అర్థం కాదు నాకు. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళకి ప్రాబ్లం సాయి గారు. అది కమ్యూనిస్ట్ అని కొంత ఎక్కువ వాళ్ళ ప్రాబ్లం. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే చేశారు పని, వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు వాళ్ళు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చూస్తున్నాం కదా, మన కర్ణాటకలో చూస్తున్నాం, మన మిగతా స్టేట్స్లో చూస్తున్నాం. ఎక్కడున్నా వాళ్ళకి ప్రాబ్లం. హిందువులు ఒక పై చేయి చూపిస్తే వాళ్ళని కిందకి దింపాలి, ఇది వాళ్ళ ప్రాబ్లం. మీరు ఆ రోజు మీరు ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు యూ వోంట్ బిలీవ్ సాయి గారు, కావాలని చెప్పి టీఆర్పీ రావాలని చెప్పి కైరళీ ఛానల్, కమ్యూనిస్ట్ వాళ్ళ ఓన్ ఛానల్ టెలికాస్ట్ చేశారు లైవ్. కానీ 2-3 ప్యానల్స్ పెట్టి తిట్టుకుంటూ పోయారు హిందువుల్ని దాంట్లో. మీడియా వన్, అది జమాయతే ఇస్లామీ ముస్లిం లీగ్
ఒఫీషియల్ న్యూస్ ఛానల్ వాళ్ళది, పార్టీ ఛానల్. వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేశారు. వాళ్ళు కూడా అదే చేశారు. 2-3 ప్యానల్స్ కూర్చోబెట్టారు. వాళ్ళు బాబ్రీ మస్జిద్ అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు. అంటే మీరు కావాల్సినప్పుడు హిందువులు టీఆర్పీలు చూడాలని చెప్పి మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తారు. కానీ హిందువుల గురించి ఏమైనా మాట్లాడమంటే మీకు కోపం, హిందువులు ఏమైనా చేస్తే దాని మీద కోపం ఇంకా ఎక్కువ. కాషాయ జెండా కడితే తీసేయమంటారు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు, మలప్పురం డిస్టిక్లో మన కేకే మొహమ్మద్ గారు ఉన్న ఆయన ఇంటి దగ్గర ఏదో అనుకుంటా కొండోటి, అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళ బిల్డింగ్ కట్టారు. కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత వాళ్ళు పూజ, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే వాళ్ళ డైరెక్టర్ ఒక గణపతి హోమం చేస్తారు. మనం అందరూ చేస్తాం కదా సాయి గారు, మన ఇంట్లో గృహప్రవేశం కొత్త ఇల్లు కట్టినా కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ మనం గణపతి హోమం ఫస్ట్ ఉంటుంది మన దాంట్లో హిందువులకి. చేస్తే వీళ్ళు వచ్చి గొడవ చేసి మొత్తం అన్ని యాగం అన్ని ఆపేసి మొత్తం అక్కడున్న అన్ని కొట్టేశారు, మొత్తం కంప్లీట్గా ధ్వంసం చేసేసారు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి. ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో సెక్యులరిజం ఇంపార్టెంట్, మీరు పూజ అందుకు చేస్తున్నారు. అదే టైంలో అక్కడ దీనికన్నా ముందు కూడా ఈ స్కూల్లో ఇప్పుడు కూడా పర్మిషన్ ఇస్తారు, గంట సేపు బయటికి వెళ్ళి ప్రే చేయడానికి పర్మిషన్ ఇస్తారు. మలప్పురం డిస్ట్రిక్ట్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇస్లామిక్ డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. మనం ఈఎంఎస్ నంబూద్రిపాట్ ఫామ్ చేసిన డిస్ట్రిక్ట్, ఒరిజినల్ డిస్ట్రిక్ట్ కాదు అది. అక్కడ ఒక టైంలో ఫ్రైడే హాలిడే ఉండే, ఆలోచించండి. ఇప్పుడు కూడా ఫ్రైడే పిల్లలకి గంట సేపు మలప్పురం డిస్ట్రిక్ట్లో కానీ మిగతా కొన్ని డిస్ట్రిక్ట్స్లో పిల్లలు వెళ్ళి నమాజ్ చేసుకొని రావచ్చు ఆ రోజు. కానీ హిందువులు శనివారం రోజు పూజ చేయవచ్చా? చేయకూడదు. అది ప్రాబ్లం వాళ్ళకి. సో ఇట్లాంటి ఇది మనం అక్కడ కర్ణాటకలో కూడా చూస్తున్నాం కదా, కర్ణాటకలో గుడి మీద ట్యాక్స్ వేస్తున్నారు. కేరళ కూడా అంతే. ఇప్పుడు కేరళలో గుడి నుంచి డబ్బులు విపరీతంగా ఉంచుకుంటున్నారు. తమిళనాడులో రెంట్కి ఇచ్చిన ల్యాండ్ 5,000 కోట్లు రావాలంటే 5 కోట్లు వచ్చిందంట, 1%. ఆలోచించండి. టిఆర్ రమేష్ గారు ఫైటింగ్ దట్ కేస్. టెంపుల్కి ఆదాయం అనేది అప్పుడున్న రాజులు మహారాజులు ఇచ్చిన ల్యాండ్, పొలాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దాని నుంచి వచ్చే ఆదాయం నుంచి గుడి బతుకుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, దే టోటలీ డిపెండెంట్ ఆన్ డివోటీస్. వాళ్ళ డొనేషన్ కానీ వాళ్ళ హుండీలు వేస్తే కూడా తీసుకెళ్ళిపోతారు కదా వీళ్ళు. హుండీలు వేస్తే 24% అని చెప్పేసి మన ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు. ఆడిట్ ఫీస్ అని చెప్పేసి ఏం ఆడిట్ చేస్తారో ఏం చేయరు. టెంపుల్కి అయినా 10 పైసలు పెడతారు, అది పెట్టరు, డబ్బులు గుంజుకోవడానికి వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.